సార్ 2024లో మిమ్మల్ని రాజమండ్రి రూరల్ పంపించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోగం చేశారని మేము అనుకుంటున్నాం. ఏం చేద్దంటే అది టీడీపీకి అడ్డా. 4 సార్లు నెగ్గాడు అతను బుచ్చే చౌదరి గారు, సీనియర్ మోస్ట్ లీడర్. అంటే మిమ్మల్ని అక్కడికి ఎందుకు పంపాలి? ఆ సీట్ వస్తుందో రాదో తెలియక మేము పంపించారని మేము అనుకోవాలా? అంటే మీరు నాయకుడి యొక్క ఆలోచన దృష్టి ఎలా ఉంటుందంటే గెలవని చీటిని గెలిపించాలనేట్టు ఉంటుంది. 4 సార్లు ఓడిపోయింది, గెలవాలి అనుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఒక పర్సనాలిటీని ఎంచుకుంటారు. ఓటమి గల కారణాలను విశ్లేషిస్తారు. ఆ ఓటమి గల కారణాలను విశ్లేషించుకున్న తర్వాత బుచ్చే చౌదరి గారు ఒక మాజీ మంత్రిగా 4 పర్యాయాలు అక్కడ గెలిచినటువంటి వ్యక్తిగా ఆయనకి ధీటుగా పనిచేసేటువంటి వ్యక్తిని ఎంచుకున్నారు అని మీరు ఎందుకు అనుకోకూడదు? నా పని నేను ఎక్కడెక్కడ పని చేసినా ఆ పని చేసినటువంటి పలు సందర్భాల్లో నన్ను నాయకుడు నిశ్చితంగా పరిశీలించి ఉంటారు కదా. సో నేనేమంటానంటే నాకు ఇదే కావాలని అడిగే తత్వం లేనటువంటి వాడిగా జగన్మోహన్ రెడ్డి గారు పొజిషన్లో ఉంటే నాకు పొజిషన్ ఉన్నట్టుగా భావించేవాడిగా, జగన్ గారు గెలవటం ముఖ్యం నా గెలుపు కంటే అనేటువంటి సందర్భాలు చాలా చెప్పినటువంటి వాడిగా అక్కడికే నన్ను పంపించారు. వెళ్ళినటువంటి 6 నెలల్లో మొత్తం అందరూ గెలిచిపోద్ది సీట్ అనేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే మేనిఫెస్టో రిలీజ్ అయిందో చంద్రబాబు గారి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని నేను కూడా ఆయన ఏదైతే అమలు చేసిన ప్రతి సంక్షేమాన్ని నేను కొనసాగిస్తాను, దేన్ని ఆపనన్నాడు. మీకు గుర్తుండి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏ సంక్షేమాన్ని నేను ఆపను, దానికి డబుల్ ఇస్తానన్నాడు కదండి. ఇచ్చాడా? ఇవ్వలేదు. అది కాదు కదా క్వశ్చన్. అక్కడ జనాలు ఏమి నమ్ముతారంటే, నేను చాలా ప్రెస్ మీట్స్లో అడిగాను నేను, ఏమండి రాష్ట్రం అప్పుల్లో ఉందని రోజు మీరే చెప్తున్నారు, 14 లక్షల కోట్లు అప్పులు అయిపోయింది, రాష్ట్రం దేవాలయ తీసేసింది, ఇంకా అసలు అప్పు పుట్టదు, ఇటువంటి మాటలన్నీ ఎవరనేవారు? చంద్రబాబు గారు అనేవారు. మళ్ళీ ఆయన ఏమనేవాడు? నేను జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమాన్ని దేన్ని ఆపను, ఇంకా గొప్పగా చేస్తాను, సూపర్ 6 అమలు చేస్తానన్నాడు. అంటే ఏదైనా మంత్రం వేసి చేస్తారా, లేకపోతే ఎక్కడైనా దాచాడా అయినా? అంటే నాకేం డౌట్ వచ్చిందంటే, రెహమాన్ గారు నాకు తెలిసి ఏ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు అవినీతి పుస్తకాలు వేశారు, ప్రచారాలు చేశారు, అన్నీ చేశారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు 1,00,000 కోట్లు ఉందని చెప్పలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నువ్వు 500 కోట్లు అని అంటావు, నీకే ఎవరికి కావాలి, నీ బోర్డు 500 కోట్లు, నాకు ఆస్తి 1,00,000 కోట్లు అని అన్నావు. ఆయన ఎవరండి? అవును చెప్పారు, కానీ మరి వినండి, 1,00,000 కోట్లు ఉందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈయన సొమ్ము దానం చేస్తారని ప్రజలు అనుకున్నారేమనుకుంటాను నేను. 1,00,000 కోట్లు నా దగ్గర ఉంది, నా ఆస్తి అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి మాటల్ని అబ్బా డబ్బు లేకపోయినా ఆయన సొమ్మైనా తెచ్చిస్తారని అడిగేవాళ్ళు మేము గతంలో. అదే చేశాడు. ఆయన చేసిన దాని ప్రచారం వల్ల అక్కడ ఉన్నటువంటి రాజమండ్రి రూరల్ మొత్తం ఎంటైర్ డిస్ట్రిక్ట్ పవన్ కళ్యాణ్ గారి కలయిక, ఏమండి బీజేపీతో కలయిక, 3 పార్టీలు కలిసి పోటీ చేసిన సందర్భం. చేసిన తర్వాత మా ఓటు ఏమి చెక్కి చెదరలా, ఆసిలేటింగ్ ఓటు మాకు రాలా, మా ఓటు చెక్కి చెదరలే, ఆసిలేటింగ్ ఓటు మాకు రాలేదనేటువంటిది అక్కడ ఉన్న ప్రూవెన్ ఇది 60,000 డిఫరెన్స్ ఉన్నది. ఇక్కడ ఏంటంటే మీరు నాది ప్రయోగం అంటే నేను ఆ మాటకి పెద్ద ఒప్పుకోను. ఎంచేత మరి రామచంద్రపురం ఎందుకు పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు? త్రిమూర్తులు గారు అప్పటికే 2 పర్యాయాలు గెలిచారు. త్రిమూర్తులు గారిని గెలవాలంటే బోస్ గారు వద్దని చెప్పారు. నాకు వద్దు, నేను పోటీ చేయనని చెప్తేనే కదా నా ప్రస్తావన వచ్చింది. అదర్వైజ్ రాను నేను అక్కడికి. ఆయన పోటీ చేయనన్న తర్వాత ఎవరు బెస్ట్ క్యాండిడేట్ అనుకుంటే బోస్ గారు ఎందుకు వద్దన్నారు సార్ అప్పట్లో 2019లో రావడం? అది ఆయన అప్పటికే 2012, 14 ఓడిపోయి ఉన్నారు. 14 ఓడిపోయిన తర్వాత 19లో నేను పోటీ చేయనని చెప్పారు. ఎందుకంటే ఈ ప్రజల మీదో లేకపోతే ఆయనకి అవన్నీ మనం చెప్పాల్సినటువంటి ఆ మాటలు కాదు, చెప్పకూడదు కూడానే. సో ఆయన వద్దని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపించారు. అది ప్రయోగం అంటారా? కాదు కదా. నేనేమని వచ్చాను, ఆ రోజుకి కూడా 3 రోజుల ముందు కూడా త్రిమూర్తి గారిని పార్టీలో తీసుకుంటారన్నారు. దానికి కూడా ఓకే చెప్పాం, ప్రాబ్లం ఏం లేదు కదా. నేనేమంటానంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని క్లారిఫై చేస్తుంది. మీకు క్లారిఫికేషన్ ఏంటంటే, నేను జిల్లా పరిషత్ చైర్మన్గా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు లేకపోతే పెద్దలందరూ ఆశీస్సులతో వచ్చినటువంటి ఈ అవకాశాన్ని తూర్పుగోదావరి జిల్లా ఒక యూనిట్ లేకపోతే ఒక కాన్స్టిట్యుయెన్సీ మాదిరిగా నాకు పరిచయాలు ఉన్నాయి. అంతే కదా, పరిచయాలు ఉన్నాయి. నా గురించి ఎంతో కొంత తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు తెలిసని అంటానంటే, రెహమాన్ గారు, నేను 2006లో జడ్పీ చైర్మన్ అయినప్పుడు ఒక స్టడీ మెటీరియల్ ఇచ్చాను
మీకు తెలిసి ఉంటుంది. ఉమ్. అప్పుడు దాకా ఈ జిల్లాలో స్టడీ మీటర్ అనే కాన్సెప్ట్ లేదు. నేను ఒకరోజు ఒక కార్పొరేట్ స్కూల్కి వెళ్ళిన తర్వాత వెళ్ళాను. ఆ కార్పొరేట్ స్కూల్లో ఒక బోర్డులో రాసి ఉంది, మేము 24 గంటలు రక్షిత మంచినీరు అందిస్తాం, ఉమ్. మంచి ఫర్నిచర్ ఇస్తాం, మంచి స్టడీ మెటీరియల్ ఇస్తాం. ఇలాగ 4 పాయింట్లు చూస్తే అసలు ఈ జిల్లా పరిషత్ పాఠశాలలో చదివి పిల్లలు ఏంటి వీళ్ళ బాధ గురించి ఎవరికి చెప్పుకోలేరు కదా. స్టడీ మెటీరియల్ ఇచ్చాను. ఆ స్టడీ మెటీరియల్లో గాంధీజీ బొమ్మ, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, చివర ఒక సూక్తి రాసిన ఆ బొమ్మ. అంటే సుమారుగా ఆ రోజు 10th చదివిన పిల్లలు, 8th, 9th, 10th చదివిన పిల్లలందరికీ నేను తెలుసు. ఉమ్. ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాను. ఉమ్. ప్రతి స్కూల్లో RO వాటర్ సిస్టమ్స్ పెట్టాను. ఆ. ఎందుకు? ఒకరోజు నేను ఒక పాఠశాలకు వెళ్ళినప్పుడు మంచినీళ్ళు ఎక్కడ ఉందిరా ట్యాంక్ అని వెళ్తే ఆ ట్యాంక్ అంతా నాచు బూజు, ఆ నీళ్ళు తాగుతున్నారు పిల్లలు. ఆహా. మరి ఇంతకంటే అంటే ఒక ప్రజాప్రతినిధిగా అది చూసిన తర్వాత నా మనసులో ఒక ఆలోచన కలగాలి కదా. అంటే పిల్లలు స్కూల్ ఎందుకు మానేస్తున్నారు? కడుపు నొప్పితో మానేస్తున్నారు. ఎందుకు వస్తుందా కడుపు నొప్పి? బికాజ్ ఆఫ్ ఎమీబియాటిక్ ప్రోన్ అయితే వాటర్ బౌండ్ డిసీజెస్ కట్ చేస్తే వాడు ఆరోగ్యంగా ఉంటాడు అనుకున్నప్పుడు నేను ఆలోచించింది RO వాటర్ సిస్టమ్స్ పెట్టాను అన్ని స్కూల్లో. ఉమ్. ఆడపిల్లలు నెలసరి సమయంలో పాఠశాల మానేస్తున్నారు. ఎందుకు? కింద కూర్చుని చదవలేక. సో వాళ్ళకి బల్లలు ఎందుకు ఇవ్వకూడదు అనుకున్నాం. మరి అంతకుముందు ఎప్పుడు రాలేదు. 10 కోట్ల రూపాయలతోటి నేను డబుల్ డెస్కులు చేయించి ప్రతి స్కూల్కి సుమారు 2 లక్షల మంది పిల్లలు బల్లల మీద కూర్చునేటట్టు ఒక అవకాశం కల్పించాను. ఎందుకు చేశాను? నేను నిజాయితీగా 2.5 కోట్లు ఉన్నటువంటి ఇసుక ఆదాయాన్ని ఈ 35 కోట్లు చేశాను, 45 కోట్లు చేశాను. ఎంత పెరిగింది ఆదాయం? నేను అవినీతికి ఎక్కడైనా వంగి ఉంటే నా ఆదాయం 3 కోట్లే జిల్లా పరిషత్. జస్ట్ ఒక మనిషి నిజాయితీగా పనిచేస్తే ఆదాయం ఎక్కడికి వెళ్ళింది? 30-45 కోట్లకి వెళ్ళింది. వెళ్తే ఎంతమందికి ఉపయోగపడింది? ఫర్నిచర్ చేయించాను. ఇలాగా ఈ స్కూల్ తర్వాత టీచర్స్కి PF ఆన్లైన్ చేశాను. ఒక PF తన డబ్బు తను దాచుకుని దాన్ని తెలుసుకోవడానికి సంవత్సరానికి 10 సార్లు జిల్లా పరిషత్ చుట్టూ తిరగాలండి. ఆ దుస్థితి తీసేశాను. PF ఫండ్ ట్రెజరీలో ఉంటే దానికి సంబంధించి ఇంట్రెస్ట్ కూడా కలెక్ట్ చేయలేదా? సుమారు 35 కోట్ల రూపాయలు ట్రెజరీ దగ్గర ఒక మనిషిని ఎప్పుడు డిప్లాయ్ చేసేసి అది తీసుకొచ్చాను. 90 కోట్లు ఉన్నటువంటి జిల్లా పరిషత్ PF ఫండ్స్ 450 కోట్లు అయింది నా మీద నమ్మకంతో. అంత దాచుకున్నారు. అలా టీచర్స్ అందరి మనసుల్లోనూ నేను ఉన్నాను. ఎవరైనా 1005 అపాయింట్మెంట్స్ ఉంటాయి. తల్లిదండ్రులు చనిపోయారు, ఆ పిల్లోడి కోసం అప్పటిదాకా ఒక ప్రాక్టీస్ ఉండేది. డబ్బు తీసుకునేవారు, ఎవరైనా తీసుకునేవారు, 50,000, 1,00,000 అలాగా. నాకు తండ్రి చనిపోయి ఒక బిడ్డ గనక నేను బయలుకి వెళ్ళిపోయేటప్పుడు నా గేట్ బయటకు వచ్చి ఎదురైతే, గేటుకి ఇంకా 4 అడుగులు ఎదురైతే, సార్ ఇది తండ్రి చనిపోయాడు, ఈ పిల్లోడు ఉద్యోగం కోసం ఉంటే ఆ ఒక్కరోజు కూడా ఆడికి వేస్ట్ కాదని మళ్ళీ వెనక్కి వెళ్ళి అమ్మని బాగా చూస్తావని ఒట్టేయించుకుని బాగా చూస్తానంటే ఎక్కడ కావాలో చెప్పనివ్వండి. పైరివి లేకుండా 290, 300 పోస్టులు ఇచ్చాను. ఇలా కొన్ని మనం మంచి చేస్తే అండి ఇది సుగంధం అండి, చెడు చేస్తే దుర్గంధం అండి. చెడు చాలా విస్తృతంగా ప్రచారం అవుతుంది, మంచి అనేది చాలా స్లో ఫ్లేవర్గా వెళ్తుంది. సో ఇవన్నీ నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా నాకు అన్ని యాడింగ్ పాయింట్స్. 2 పొలిటికల్ యాంగిల్ తీసుకుందాం. జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కదండి. సో 35 CM విజిట్ చేశాను, చూశాను నేనంతా. ఇవన్నీ యాడింగ్ పాయింట్స్గా ఎక్కడికి వెళ్ళినా మనం పోటీ చేయడానికి. ఇప్పుడు బుచ్చి చౌదరి గారి మీద పోటీకి నన్ను పంపటానికి సెలక్షన్ అనేది 100% కరెక్ట్. సరే, చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు హామీలు, జగన్మోహన్ రెడ్డి గారి పైన చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం చేసినటువంటి ఒక అసత్య ప్రచారం, నిజం కానిది ఒకే పదే ప్రచారం చేయటం ద్వారా ఆ సీజన్లో ప్రజలు జగన్ పైన ఒక ద్వేషాన్ని పెంచుకున్నారు, నిజం పైన ద్వేషం పెంచుకున్నారు. కనుక వచ్చినటువంటి వాటం తప్ప ఇది నన్ను లేకపోతే ఇంకొకరినో మార్చటం వల్ల లేకపోతే వచ్చేటువంటి ఇది కాదనేది స్పష్టమైంది. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అందరూ రాజకీయ పార్టీ ఆయన ముఖ్యమంత్రి అవడానికి పెట్టుకుంటారండి, కానీ ఇక్కడ జగన్ ఓడించడానికి పెట్టానంటారు ఈయన కదా. ఆయన స్లోగన్ అదే వచ్చింది కదా, దురదృష్టం అంతే అనేది. ఇప్పుడు దానివల్ల ప్రజలకు నష్టం కలుగుతుందని ఇప్పుడైనా మరి ఆయన రియలైజ్ అవుతారేమో లేదు చూడాలి.